నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణిందారెడ్డి అండి. సో మొదటిసారి మన వీడియో చూసా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఏపీ డిఎస్సికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు గడువు సమయం పెంచాలి అంటూ చాలా మంది కోరుకుంటున్నారండి. మరి గడువు సమయం పెంచాలి అనే దానికి మాట్లాడుకుంటే ఏపీ డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ అనేటువంటి అవకాశమే ఎక్కడా లేదు. మరి ఏంటి సార్, ఎలా దీన్ని పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ ను పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో కొన్ని ఎగ్జామ్స్ ను కూడా ఇక్కడ వాయిదా వేయడం కూడా జరిగింది. మరి ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. అయితే ఈ ఎగ్జామ్స్ మనకి కొద్ది రోజులు ఆగాలి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటి సార్ అంటే మరి ఉన్నటువంటి ఒకే ఒక్క లాస్ట్ చివరి అవకాశం ఏంటమ్మా అంటే మరి సుప్రీంకోర్టులో వేసినటువంటి టెట్ అండ్ డిఎస్సి కేసు అనేది మాత్రమే ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఒకే ఒక చివరి వజ్రాయుధం అవకాశంగా చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ఈ విషయం గురించి మనకి సోమ, మంగళ, బుధవారాల్లో ఏదో ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయితే రావడానికి అవకాశం ఉంది అంటూ మనకి విషయం అయితే బయటకు వచ్చిందండి. మరి దీని గురించి మాట్లాడుకుంటే మరి చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో మరి ఒక చిన్న విషయం పంపిస్తున్నారు. ఏంటి సార్ విషయం అంటే మరి సుప్రీంకోర్టు సంబంధించి ఒక ఈ పబ్లిక్ ఈమెయిల్ అయితే ఉంటుందండి. మరి ఆ ఈమెయిల్ గాను మరి డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగానే ఎవరైతే ఇంతవరకు టెట్ క్వాలిఫై కాలేదో ఆ అభ్యర్థులు అండ్ ఇంకా ఎవరమ్మా అంటే ఫ్రెషర్స్ ఎవరైతే వచ్చారో మరి ఈ అభ్యర్థులందరూ కూడా కలిసి ప్రభుత్వానికి సంబంధించి మరి ఆ సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు మరి డిఎస్సి అభ్యర్థుల నుంచి దాదాపు 6 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఉంటే మరి 6 లక్షల డిఎస్సి అభ్యర్థుల్లో గాను దాదాపు 2 లక్షలు పైగానే మరి ఈ డిఎస్సికి అయితే అప్లై చేసుకోలేదండి. మరి ఈ 2 లక్షల పైగా అభ్యర్థులు అండ్ ఇంకా ఏంటమ్మా అంటే సమయం ఎవరైతే కావాలనుకుంటున్నారో మరి సమయం కావాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు చేయాల్సిన అంశం ఏంటి సార్ అంటే మనకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఒక చిన్న సందేశం అయితే ఇస్తున్నారండి. ఈ చిన్న సందేశాన్ని మనం ఫార్వర్డ్ చేస్తే మనకు కొద్ది వరకు ప్రయోజనం అనేది ఉంటుందండి. మరి దానికి సంబంధించి ఆ మ్యాటర్ ఏంటి అనే దాన్ని మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తానండి. ఆ వాట్సాప్ గ్రూప్ కింద ఆ వాట్సాప్ గ్రూప్ లో ఆ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సుప్రీంకోర్టు సంబంధించి ఈమెయిల్ ఏముంది అనే దాన్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ చేస్తాను. మరి మీకు ఎవరైనా మెసేజ్ అవైలబుల్ ఉంటే ఆ మెసేజ్ చేయండి. మరి ఏంటి సార్ ఆ వేరే మెసేజ్ కాకుండా అందులో ఉన్న సమాచారం ఏంటి సార్ అంటే ఎన్సిటిఈ జీవో నెంబర్ 51 ప్రకారం ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ నిర్వహించాలి టెట్ ఎగ్జామినేషన్. కానీ మరి ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ 12వ తేదీ మనకు టెట్ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ 2025 దాదాపు జూన్ అంటే దాదాపు 10 నెలల సమయం అవుతుంది. ఎటువంటి టెట్ నోటిఫికేషన్ ఇవ్వకోకుండా ఎగ్జామ్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ ఇచ్చేసి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల నష్టం ఏంటి సార్ అంటే మరి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వీళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేదు. అండ్ మన నిర్వహించిన టెట్ లో చాలా మంది డిస్క్వాలిఫై కూడా అవ్వడం జరిగిందండి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక రూల్ ఉంది కాబట్టి ఈ రూల్ ప్రకారం మనం వెళ్తేనే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. లేదు మేము వెళ్ళాం సార్, మాకు అవసరం లేదు, టెట్ అవసరం లేదు అని ఎవరైతే అనుకున్నా కూడా మరి ఇక్కడ మనకి ఏమి ఎటువంటి ప్రయోజనం ఉండదండి. ఎందుకు సార్ అంటే టెట్ అవసరం లేదు, డిఎస్సి పోస్ట్ పోన్ అనే విధంగా మాట్లాడుకునే అభ్యర్థులందరికీ కూడా మరి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని ఈ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చెయ్యను అనే విషయాన్ని స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంతమంది యూట్యూబ్ లో గలం విప్పినా, ఎంతమంది రోడ్డు పైన గలం విప్పినా మరి ఏమి చేసినా కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ ని ఆపడం అనేది జరగదు. ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి సార్ అంటే నష్టం జరిగినా లాభం జరిగినా ఒక టెట్ నిర్వహించి టెట్ తర్వాత డిఎస్సి కావాలా. మరి ఇది వాళ్ళ ఓన్లీ ఫ్రెషర్స్ సమస్య మాత్రమే కాదండి, సమయం కావాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి సమస్య. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ అన్నారు. మరి ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలన్నా ప్రభుత్వం ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసుకుంది కాబట్టి మరి ఆ స్లాట్స్ దృష్ట్యా మరి ఇక్కడ పోస్ట్ పోన్ చేయడం కూడా జరగదండి. మరి ఇలాంటి మార్పులు జరగాలన్నా మరి కొద్దిగా సమయం అయితే కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టెట్ అనేది నిర్వహిస్తే టెట్ నిర్వహించే పోరాడితే అంటే పోరాడాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు సంబంధించి మీ వంతుగా మీరు ఆ మెయిల్ పంపించేస్తే మరి ఖచ్చితంగా మనకి ఆ సుప్రీంకోర్టు నుంచి ఏదో ఒక తీర్మానం అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఏదో చిన్న విషయాలు అయితే మనం ఎవరు కూడా ఏ అభ్యర్థి కూడా పంపించడం జరగదు కాబట్టి మెయిల్ నుంచి సమాచారాన్ని
ఎంతో ముఖ్యమైన ఎంతో విలువైనటువంటి ఒక సమస్య ఉంటేనే మనం ఆశ్రయించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ సమస్యను కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది డిఎస్సి అభ్యర్థుల నుంచి ఈ సమాచారం వెళితే సుప్రీంకోర్టు సుమోటో కింద దీన్ని భావించి మరి ఖచ్చితంగా మరి కేసు అనేది ఫైల్ కాకపోయినా కూడా మరి అప్పీల్ కింద దీన్ని భావించి ఖచ్చితంగా దీనిపైన ఒక విచారణ చేపట్టి ఒక తీర్పు అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే ఎగ్జామ్ కి ముందే మరి న్యాయబద్ధమైన టెట్ నోటిఫికేషన్ తీసుకొని న్యాయబద్ధమైన డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి పోస్టింగ్ తీసుకున్నటువంటి ఈ ఆలోచన సమయం ఎవరు కావాలనుకున్నా ఏకైక మార్గం ఏంటమ్మా అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి సుప్రీంకోర్టు సంబంధించి ఈమెయిల్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్ లో ఈ సమాచారం ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూపే కాదు చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. మరి కొంతమంది అభ్యర్థులు సార్ మీరు ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేయండి, దాదాపు ఒక 20,000 30,000 వరకు కూడా మేము షేర్ చేసి ఈ విషయాన్ని పక్కకు మరి పంపించేస్తాము అని చాలా మంది విద్యార్థులు కోరారు. దాదాపు 15 మంది పర్సనల్ గా మెసేజ్ చేయడం వల్ల ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. మన సుప్రీంకోర్టు సంబంధించిన డిస్క్రిప్షన్ లో మన ఈమెయిల్ ఏది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఆ మ్యాటర్ ఏంటి అనే దాన్ని కూడా కొంతమంది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఎన్సిటి రూల్ 15(1) జీవో ప్రకారం ఖచ్చితంగా టెట్ నిర్వహించాలంటే ఇలాంటి అంశాలన్నింటినీ క్లియర్ గా పెట్టి ఆ మెసేజ్ ని పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేసేస్తే మీకు ఒక న్యాయం అనేది జరుగుతుందండి. జస్ట్ ఒక 1 అవర్ కేటాయించి లేదా 15 నిమిషాలు కేటాయించి జస్ట్ కాపీ పేస్ట్ ఊరికి మెయిల్ చేసేసినా కూడా ఒక్కొక్కరు ఒక 50-100 మెయిల్ చేసినా కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు దీనిపైన ఎందుకు ఇలా ఈ ఏపీ నుంచి ఈ విధంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సమస్యకు పరిష్కారం తీసుకురావడం కూడా జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా. మరి మనకు ఖచ్చితంగా డిఎస్సికి సమయం కావాలా అంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఇదేనమ్మా. మరి ధర్నాలు చేసినా ఇంకా ఏం చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా ఉండదండి. సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్.